కుహనా లౌకికవాదులు భారతీయులు కారని, దేశాన్ని దెబ్బకొట్టే కుటిల బుద్ధి కలిగిన వారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. వారి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యుద్ధం వద్దు కానీ ఉగ్రవాదుల అంతం చేయండి అనే కమ్యూనిస్టుల ధోరణిని ఆయన విశాఖలో ఎండగట్టారు. సాగర్మాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో శ్రమశక్తి అవార్డు గ్రహీత వివి వామనరావుతో పాటు పలువురు బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికిన అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు మాట విని యుద్ధాన్ని విరమించామని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. అమెరికా ఒక మార్కెటింగ్ కంపెనీ అని పేర్కొంటూ మనది బుద్ధిని ఆలోచన విధానమని మోదీ తన ప్రసంగంలో చెప్పిన అంశాన్ని ఉదహరించారు. ఆపరేషన్ సింధూర్ చిన్న సినిమా అని, పెద్ద సినిమా ఇంకా ముందు ఉందని వ్యాఖ్యానించారు. దేశ క్షేమం కోసం ఎప్పుడు ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుసన్నారు. బెంగాల్లోని ఇబ్బందికర పరిస్థితులకు త్వరలో తెరదించుతామని, అస్సాంలో కూడా బెంగాల్ పరిస్థితులు వస్తున్నాయని, వాటికి కూడా సరైన సమాధానం చెబుతామని సోము వీర్రాజు తెలియజేశారు. ఎలక కన్నాల్లో ఉన్నారు. ఇప్పుడు కలువుల్లోకి వెళ్ళిపోయారు. వారు నోరు విప్పలేరు. మొన్ననే యుద్ధం చేయొద్దని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు చెప్పారు. యుద్ధం చేయకండి, తీవ్రవాదులను ఏదన్నా చేయండి అనేది. అలాంటి డైలాగులతో కాలక్షేపం చేస్తున్నారు కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. ఆయన మీ అందరికి కూడా తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు, ఈ కుహనా లౌకికవాదుల మూలంగా దేశానికి చాలా నష్టం. దేశం అభివృద్ధి చెందకుండా ఉండాలి. వాళ్ళందరూ కూడా ఈ దేశానికి ఎవరైతే కుహనా లౌకికవాదులు ఉన్నారో వాళ్ళందరూ భారతీయులు కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. భారతదేశాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక కపట వాదులు వారందరూ కూడా సెక్యులరిజాన్ని అడ్డం పెట్టుకుని భారతదేశాన్ని దెబ్బకొట్టాలి, భారతదేశ అభివృద్ధిని నీరుగార్చాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా దెబ్బ తగిలేటువంటి రోజులు త్వరలో రాబోతున్నాయి. సార్, ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఎక్కడైనా స్వస్థ పలుకుతారనుకుంటున్నారా? మతపరమైన ఓటుపరమైన రాజకీయాలు జరుగుతున్నాయి కదా ఈవేళ జరుగుతున్నది. భారతదేశంలో ఎవరైతే పెహల్గాంలో నీ మతాన్ని అడిగి చంపిన తర్వాత కూడా, నువ్వు నీ మతాన్ని అడిగి చంపినప్పుడు కూడా, నీ బొట్టు తుడిచి చంపినప్పుడు కూడా ఇంకా కుహనా లౌకికవాదులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ మతి చెల్లించుంటున్నారు. అద్దె మైకులు తప్ప భారతీయులు కాదని నేను స్పష్టంగా చెప్తున్నాను. ప్రజలు అర్థం చేసుకున్నారు. వాళ్ళ మాటలు ఇంకా కొనసాగవు. సార్, 1971 యుద్ధంలోని అప్పుడు ఐరన్ లేడీ ఇందిరాగాంధీ అది పక్కనున్న బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమైంది. కానీ అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మనం గెలిచే దగ్గరకు వచ్చాం. అయినా సరే అమెరికా మాట విని కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు ఒక వాదన ఉంది. అమెరికా మాట మనం వినలేదు. అమెరికా ఒక మార్కెటింగ్ కంపెనీ. వాళ్ళ మాటలు మనం వినవలసిన అవసరం లేదు. యుద్ధం విరమించామని చెప్పలేదు. యుద్ధాన్ని వద్దని చెప్పిన సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో కొన్ని వ్యవహారాలు సాగుతాయి. ఇదంతా వారం రోజులు. ఇది చిన్న సినిమా, చాలా పెద్ద సినిమా ఉంటుంది. అది అర్థమయ్యేటట్లుగా చెప్పాము. ఆ దృష్ట్యా యుద్ధానికి వెనకంజి వేసే ప్రసక్తి లేదు. ఈవేళ మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, అద్భుతమైనటువంటి ఆయుధాలు ఉన్న సందర్భంలో మనం యుద్ధానికి వెనకంజి వేసేటువంటి పరిస్థితి లేదు. యుద్ధం ఆపలేదు కూడా. పీఓకే మనం ఆక్రమించుకుంటామా? పీఓకే వచ్చే అవకాశం ఉంది. ఈ టైంలో మనం పీఓకే తెచ్చుకుంటామా? అవుతుందంటారా? అన్ని విషయాలు మోడీ గారి మధ్యలో ఉన్నాయి. సమయం సందర్భంలో ఏది జరగాలో అది జరుగుతుంది. దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఏది చేయాలి అనేది స్పష్టమైనటువంటి ఆలోచన ఈవేళ మోడీ ప్రభుత్వానికి ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా ట్రంప్ గారు అటు భారతదేశము ఇటు పాకిస్తాన్ ఇద్దరు మాకు వ్యాపార మిత్రులైనా ఇటీవల మాట్లాడారు. దాన్ని ఏ విధంగా చూస్తారు సార్? వారిది వ్యాపారం, మంది బుద్ధుడు యొక్క ఆలోచన విధానం. శాంతిలోనే అన్నీ ఉన్నాయి. శాంతిలోనే అన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. ఇది మన దేశ విధానం అని మోడీ గారు స్పష్టంగా చెప్పారు. వారిలాగా వ్యాపారవేత్తలాగా మోడీ గారు మాట్లాడరు, భారతీయులు మాట్లాడరు. ఇది భారతీయ జనతా పార్టీ అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రవాహం. ఇందులో చేరుతూ ఉంటారు. ఇది ఒక సహజమైనటువంటి ప్రక్రియ మాత్రమే. సార్ ఇంకోటి, భారతీయ జనతా పార్టీలోని కొంతమంది నేతలు, అంటే వైసీపీ నేతలు కానీ, రాజీనామా చేసిన వాళ్ళు కానీ, విజయసాయిరెడ్డి లాంటి వారు జాయిన్ అవుతారని ఒక ప్రచారం జరుగుతుంది. అలాంటి వ్యక్తులు జాయిన్ అవుతే మీరు ఏమండి, అన్ని రాజకీయ పక్షాల్లో అందరూ జాయిన్ చేసుకుంటున్నారు. వారందరికీ మంత్రులు ఇస్తారు కొన్ని రాజకీయ పార్టీలు. వారిని కూడా మనం ఆలోచించాలి కదా. మేము జాయిన్ చేసుకుంటామా లేదా అనేది కాకుండా జాయిన్ చేసుకుని మంత్రులు అయిపోయిన వాళ్ళు అటు వైసీపీలోనూ తెలుగుదేశం వాళ్ళు జాయిన్ చేసుకుని మంత్రులు ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం కూడా వైసీపీ వాళ్ళని చేసుకుని మంత్రులు ఇచ్చారు. ఇప్పుడు మేము జాయిన్ చేసుకుంటే మీరు ఏం చేస్తారని అడిగితే ధర్మం అండి మీకు? మేము ధర్మమా సార్ అంటున్నాను. విజయసాయిరెడ్డి గారు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు బీజేపీలో?
జాయిన్ అవ్వడానికి మీకు ముహూర్తం పెట్టి చెప్తామా? ఎవరు జాయిన్ అవుతారో నాకు తెలియదు. మరి మీకేమన్నా తెలిస్తే మీరు మాట్లాడండి తప్ప నాకు ఆయన చేరతారనే ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. సార్ బయట దేశాల నుంచి చొరబాట్లు అంటే బతుకు తెరువు కోసం మన దేశంలోకి వచ్చేస్తున్నారు, వాళ్ళు ఓటు బ్యాంకులుగా మలుచుకుంటున్నారు. దానికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుంది? అటు బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి? సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. ఆల్రెడీ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి బెంగాల్లో జరిగే పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో దానికి తప్పకుండా తెరదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అస్సాంలో బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అస్సాంలో ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తున్నారు. అస్సామే రేపు వెస్ట్ బెంగాల్ కాబోతుంది. అన్నిటికీ భారతీయ జనతా పార్టీ పరిష్కారం కాలం నిర్ణయిస్తుంది. ఆ అనుగుణంగానే మీరు ఏదైతే నన్ను అడిగారో అవన్నీ కూడా మా మనసులో ఉండి మేము ఆ విధంగా పయనిస్తూ ఉంటాం, ప్రయాణం చేస్తూ ఉంటాం. దేశంలో అనాధికారికంగా బయట దేశాల నుంచి వచ్చి మన దేశంలో ఇప్పటికే టెస్ట్ వేసిన చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఏరియా ఎలా జరుగుతుంది? అన్ని సందర్భాల్లో ఇప్పుడు మొన్న యుద్ధం జరిగిన తర్వాత పాకిస్తాన్ దాడి చేసిన తర్వాత ఎవరెవరు విదేశస్తులు ఈ దేశంలో ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దగ్గర లెక్కలు తీశారు. వారిని అందరినీ కూడా ఈ దేశం నుంచి పంపించే ఏర్పాటు చేయడం అనే నిరంతర ప్రక్రియ భారతీయ జనతా పార్టీ పరిపాలనలో.